బిగ్ బాస్ హౌస్లో ఒక జైలుకి వెళ్ళిన నాగమణికంఠ. అదేనండి, మన టాస్క్లో నాగమణికంఠ తనకు తానే టాస్క్లోంచి వెళ్ళిపోవడంపై చాలా వరకైతే బిగ్ బాస్ సీరియస్ కావడం జరిగింది. అలాగని చెప్పి నాగార్జున గారు హౌస్ మేట్స్ కలిసి ఇప్పుడు నాగమణికంఠని జైల్లో పెట్టడం జరిగింది. ఇలా చేయడం వల్ల నాగమణికంఠ భారీ మూల్యాన్ని చెల్లించాల్సి వస్తుంది. ప్రజెంట్ చాలా సఫరింగ్లో ఉన్నాడు. అదేవిధంగా తను జైల్లో ఉన్నప్పుడు సీత అయితే వస్తుంది. సీత వచ్చి బ్రేక్ఫాస్ట్ చేయడానికి వస్తుంది. సీతతో ఇలా అంటుంటాడు, సీత, నన్నేం ఆడియన్స్ అయితే నన్ను జైల్లో పెట్టలేదు కదా, మీరే కదా నన్ను జైల్లో పెట్టారు, ఎందుకు ఇలా చేస్తున్నారు అని చెప్పి అడగ్గా, నువ్వు చేసుకున్న తప్పుల వల్ల నువ్వు ఇలా అయ్యావు అని చెప్పి సీత అయితే ఒకటే మాట చెప్పేస్తుంది. సో అదేవిధంగా నాగమణికంఠ ఆ రోజు చేసిన ఒక తప్పు వల్ల ఇప్పుడు సోనియా కావచ్చు, ఇంకా నిఖిల్ కావచ్చు, ఆ టీమ్మేట్స్ ఎంతమంది ఉన్నప్పటికీ నాగమణికంఠ తన ఓన్ డిసిషన్ వల్ల బయటికి రావడంపై చాలా వరకు అయితే తన భారీ మూల్యాన్ని చెల్లించాల్సి వస్తుంది. అదేవిధంగా తన దోకున్న గుంతలో తనే ఏర్పడ్డాడు. సో అదేవిధంగా మనకి ఇప్పుడు ఏమర్థమవుతుందంటే, నాగమణికంఠ తన గేమ్ తను ఆడింటే బాగుండేది. సో అక్కడ హౌస్ మేట్స్ అందరినీ అభిప్రాయాలు తీసుకొని వెళ్ళి అంటే బాగుండు, తనకు తాను వెళ్ళకుండా. కానీ ఇప్పుడు ఏం చేస్తాం, తను చేసిన తప్పు వల్ల ఇప్పుడు జైల్లో ఉండడం జరిగింది. సో ఈయన జైల్లో ఉండడానికి ముఖ్య రీజన్ ఎవరు